హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగదాస్. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లోంచి మనం మెన్సురేషన్ అనే టాపిక్ చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందో గత క్లాస్లో చూసాం. సో గత క్లాస్లో మనము సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని సూత్రం ఆధారంగా ఏ విధంగా కనుక్కుంటామన్న అంశాన్ని మనం చూసి ఉన్నాం. సో ఈరోజు ఆ సమద్విబాహు త్రిభుజం అనే కాన్సెప్ట్ని లంబకోణ త్రిభుజానికి ఇంప్లిమెంట్ చేస్తూ ఈజీగా సులభంగా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఈరోజు మనం చూద్దాం. సో ఈరోజు మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సమద్విబాహు త్రిభుజము అని నేను ఒక హెడ్డింగ్ పెడుతున్నాను. ఐసోస్లెస్ ట్రయాంగిల్గా మనం పేర్కొంటాం దీన్ని సమద్విబాహు త్రిభుజం. సో సమద్విబాహు త్రిభుజంలో రెండు రకాల కొలతలు ఉంటాయి. ఒకటి సమానమైన భుజం. సమానమైన భుజము ఏ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు అనుకోండి. అసమానంగా ఉన్న భుజం యొక్క కొలతని మనం భూమిగా తీసుకుంటాం. భూమి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. గత క్లాస్లో సమానమైన భుజము 5 సెంటీమీటర్లు, అసమానమైన భుజము 6 సెంటీమీటర్లుగా ఉన్న సమద్విబాహు త్రిభుజం యొక్క త్రిభుజ వైశాల్యాన్ని మనం ఫార్ములా ఆధారంగా కనుక్కున్నాం. నేనేం చెప్తున్నానంటే సమద్విబాహు త్రిభుజంలో మనకు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. సమద్విబాహు త్రిభుజంలో మనకు ఒక లంబకోణ త్రిభుజం అనేది ఏర్పడుతుంది. అది ఏ విధంగా ఏర్పడుతుంది అన్నది కూడా మనం గత క్లాస్లో చూసి ఉన్నాం. సో ఇప్పుడు లంబకోణ త్రిభుజాన్ని ఐడెంటిఫై చేద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది సమానమైన భుజము 5 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు. ఇది అసమానంగా ఉన్న భుజము 6 సెంటీమీటర్లు అనుకుందాం. సో అసమానమైన భుజానికి గీసిన లంబము దీన్ని సమానంగా విభజిస్తుంది. సమద్విబాహు త్రిభుజంలో అసమాన భుజానికి ఎదురుగా ఉన్న శీర్షము నుంచి అసమాన భుజానికి లంబాన్ని గీస్తే ఆ లంబము అసమాన భుజాన్ని సమానంగా విభజిస్తుంది. ఏదో టంగ్ ట్విస్టర్ లాగా ఉందనుకోకండి, లేదండి, సమానంగా లేని భుజం ఉంది కదా, దీన్ని లంబము సమానంగా విభజిస్తుంది. సింపుల్. అంటే 6 సెంటీమీటర్ కాస్త ఏమవుద్ది, 3 and 3గా డివైడ్ అవుద్ది. ఇప్పుడు చూడండి, ఇది ఒక లంబం అంటే ఎత్తు. ఇది 3, ఇది 5, ఇది ఎత్తు కలిగిన ఒక లంబకోణ త్రిభుజం. మీకు లంబకోణ త్రిభుజం యొక్క త్రిభుజ భుజాలు గుర్తుకు రావాలి. వెంటనే ఏముంటాయంటే 3:4:5 రేషియోలో ఉంటాయి. ఇది ఒక లంబకోణ త్రిభుజం యొక్క కొలత. సో లంబకోణ త్రిభుజంలో 3 ఉంది, 5 ఉంది, ఇక లేనిదేది 4. ఇదే దాని యొక్క ఎత్తు. సింపుల్. ఎత్తు ఎంత అండి? 4. ఇప్పుడు ఏరియా కనుక్కోవచ్చు కదా. సో వాట్ అబౌట్ ఏరియా? ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి. భూమి ఎంత మొత్తము 6 ఇంటూ హైట్ ఎంత 4. సో 2 2s 4, 6 12 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకంటే ఆన్సర్ అది 6 2s 12 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఈ మొత్తం సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. అంటే ఎలా కనుక్కున్నాం మనము? హైట్ని ఐడెంటిఫై చేయడం ద్వారా. హైట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నావు? సమానమైన భుజాన్ని అదే విధంగా తీసుకుంటున్నాము, అసమాన భుజంలో సగం తీసుకుంటున్నాము. ఇవి రెండు లంబకోణ త్రిభుజంలోని 2 కొలతలు అవుతాయి. దీంట్లో మిస్ అయిన ఒక కొలతనే 4 సెంటీమీటర్లు అన్నది హైట్గా మనం తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సమద్విబాహు త్రిభుజంలో అసమాన భుజం ఉంది. అసమాన భుజం యొక్క కొలత 17 సెంటీమీటర్లు. సమాన భుజం యొక్క కొలత ఏ 17 సెంటీమీటర్లు. అసమాన భుజం యొక్క కొలత 16 సెంటీమీటర్లు. అసమాన భుజం యొక్క కొలత 16 సెంటీమీటర్లు. ఇప్పుడు దీని నుంచి మనం హైట్ని రాద్దాం. సో సమాన భుజాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం 17 సెంటీమీటర్లుగా. అసమాన భుజాన్ని సగం తీసుకుంటాం 8 సెంటీమీటర్లుగా. మీకు చూడగానే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు గుర్తుకు రావాలి. ఒకటి 3 4 5 అయితే మరొకటి 5 12 13, ఇంకొకటి 7 24 25, మరొకటి 8 15 and 17గా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, 17 ఉంది లంబకోణ త్రిభుజంలో, 8 ఉంది లంబకోణ త్రిభుజంలో కొలత, లేని కొలతనే 15. కాబట్టి ఇది హైట్ అవుతుంది. దట్ ఈజ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అని చూడగానే మనం ఐడెంటిఫై చేస్తే దట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ బి. బి అంటే ఏంటి? 16. సో 16 into 15 అని రాస్తాం. సో 2 8s
16, 15 4 60, 15 8 120 సెంటీమీటర్ స్క్వేర్గా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ఐసోసెలస్ ట్రయాంగిల్? 120 సెంటీమీటర్ స్క్వేర్గా మనం రాస్తాం. ఇది సమద్విబాహు త్రిభుజంలో మనం లంబకోణ త్రిభుజాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం చేస్తున్న అంశం. అదేవిధంగా మరొక అంశాన్ని మనం డిస్కస్ చేసాం ఇక్కడ, విషమాబాహు త్రిభుజం ఏ విధంగా ఉంటుంది అని. సో విషమాబాహు త్రిభుజంలో 3 భుజాల యొక్క కొలతలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకటి ఏ, బి మరియు సి. సో 3 కొలతలు ఏ అనే కోణానికి ఎదురుగా స్మాల్ ఏ, బి అనే కోణానికి ఎదురుగా స్మాల్ బి, సి అనే కోణానికి ఎదురుగా స్మాల్ సి ఉంటే హీరోన్స్ ఫార్ములా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సిగా మనం రాస్తాం. ఒకవేళ త్రిభుజ భుజాల కొలతలు, త్రిభుజ భుజాల కొలతలు 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయితే వైశాల్యం ఎంత అన్నాడు అనుకోండి. అయితే వైశాల్యం ఎంత అన్న విషయాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, ద 3 మెజర్మెంట్స్ ఆర్ డిఫరెంట్ టు ఈచ్ అదర్. అవి ఒకదానితో ఒకటి విభిన్నంగా ఉన్నాయి కాబట్టి అది విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సిగా మనం చూస్తాం. ఇక్కడ ఎస్ అంటే ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, 6 ప్లస్ 8 ప్లస్ 10/2. ఓకే, 6 ప్లస్ 8 14 ప్లస్ 10 24/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, 12 సెంటీమీటర్లు ఎస్. ఇప్పుడు రాద్దాం. సో ఎస్ అంటే 12, ఎస్ మైనస్ ఏ అంటే 12 మైనస్ 6 6, 12 మైనస్ 8 4, 12 మైనస్ 10 2. ఓకే రైట్, ఇట్స్ వెరీ సింపుల్. సో 12 ఉంది, 6 2s ఇంకో 12 ఉంది, అండ్ 4 ఉంది. మీరు ఇక్కడ చూడండి, 12 అంటే స్క్వేర్ రూట్లోంచి 12 బయటకు వస్తే ఒక 12 వస్తుంది, అండ్ 4 అంటే 2 వస్తుంది. 12 2s 24 సెంటీమీటర్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద ఏరియా? 24 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇందులో భూమి మరియు ఎత్తులు అనే అంశాలు ఉండవు, ఓన్లీ భుజాల యొక్క కొలతలు మాత్రమే ఉంటాయి. 3 భుజాల యొక్క కొలతలు 6, 8, 10 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యము 24 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 24 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. పరీక్షా హాల్లో మనకి విషమబాహు త్రిభుజం యొక్క కొలతలు ఇచ్చినప్పుడు ఫస్ట్ వాటిని సునిశ్చితంగా పరిశీలించి అవి ఒక లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు అవుతాయా కాదా ఒకసారి చెక్ చేయాలి. మీరు చూడండి, 6, 8, 10 అంటే ఇన్ విచ్ రేషియో, ఏ రేషియోలో ఉంది, ఏ నిష్పత్తిలో ఉందో ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా 2తో డివైడ్ చేయబడతాయి. 2 3 6, 2 4 8, 2 5 10. 3:4:5 అనేది ఒక లంబకోణ త్రిభుజం యొక్క కొలతే కదా. సో ఇవి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచే భుజాలు కదా. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజము భుజాలు కనుక ఉన్నప్పుడు దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది అనే ఒక అంశాన్ని గమనిస్తే వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు. అంటే లంబకోణ త్రిభుజంలో 3 భుజాల్లో 2 అతి చిన్న భుజాలు లంబకోణాన్ని ఏర్పరుస్తాయి, గరిష్ట భుజం కర్ణం అవుతుంది. లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల యొక్క లబ్ధంలో సగం 1/2 ఇంటూ 6 ఇంటూ 8, 1/2 ఇంటూ 6 ఇంటూ 8, 2 4s 8, 24 సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా కూడా మనం గమనిస్తూ పోవాలి. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ, అభ్యర్థులందరికీ సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చదవడం అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. దానివల్లనే మనం ఉద్యోగం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఏదో పుస్తకాల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా బైహార్ట్ చేస్తామంటే అది కుదరని పని. సో దాని సబ్జెక్ట్ని అవగాహన చేసుకుంటూ ఒకదాని నుంచి మరొకదానికి ఇంటర్లింక్ చేస్తూ చదవడమే పోటీ పరీక్షల్లో విజయానికి ముఖ్యమైన కారణంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇది త్రిభుజాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు త్రిభుజాలకు సంబంధించి మనం ఏ అంశాలు చూసాం మనము? ఒకటి వైశాల్యం అన్నాం, దాన్ని ఏరియా ఏగా చూస్తాం. ఇంకొకటి చుట్టుకొలత అన్నాం, పెరిమీటర్ పీగా లేదా పిఎంగా చూస్తాం. ఏరియా అనంటే ఆక్రమించబడిన ప్రదేశము. నీకు అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఖర్చుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు. ఖర్చుకు సంబంధించిన ప్రశ్నలు అంటే అర్థమైంది అనంటే, ఒక త్రిభుజాకారపు తోట ఉంది,
ఆ తోట లోపల భూమిని చదును చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని అనుకోండి. చదును చేయడము అంటే మనం వైశాల్యాన్ని చదును చేస్తాం, అప్పుడు వైశాల్యం యొక్క ఫార్ములాని ఉపయోగిస్తాం. ఓకే, ఏదైనా ఒక దీర్ఘచతురస్రాకారపు తోట ఉంది, ఆ తోటకి చుట్టూ ఫెన్సింగ్ వేయాలి అని అనుకోండి. ఫెన్సింగ్ వేయాలి అన్నాడు. సో ఫెన్సింగ్ అంటే అర్థం ఏంటంటే మనము కంచె వేయాలి. సో కంచె వేయడము అంటే అర్థం ఏంటి అని అంటే, కంచె దేనికి వేస్తాం మనము? చుట్టుకొలతకి కంచె వేస్తాం. కాబట్టి చుట్టుకొలతకు సంబంధించి కంచె ఫార్ములాస్ని మనం ఇక్కడ అప్లై చేస్తూ వెళ్తాము. ఓకే, ఇది త్రిభుజం యొక్క మెన్సురేషన్ ప్రాబ్లమ్స్, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఏమొస్తాయో తదుపరి క్లాసులో చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు త్రిభుజం గురించి మాట్లాడాం కాబట్టి మరొక జామితీయ నిర్మాణమైనటువంటి ట్రయాంగిల్ గురించి మాట్లాడాం కదండి. ఇప్పుడు మనము రాంబస్ గురించి తెలుసుకుందాం. ఇది రాంబస్. ఓకే, సో దీన్ని మనం రాంబస్ అంటాం, లేదంటే సమచతుర్భుజం అని అంటాం. ఇది రాంబస్. రాంబస్లో ఏముంటాయంటే ఏ, బి, సి, డి అనే 4 శీర్షాలు ఉంటాయి. అండ్ దానికి ప్రతి ఒక్క భుజము సమానంగా ఉంటుంది. ఏ అండ్ ఏ. ఓకే, సో అన్ని త్రిభుజ నిర్మాణాలని మనము భూమి ఇంటూ ఎత్తు ఆధారంగా మనకు అనుకున్నాం కదండి. రైట్, ఇందులో ఒకసారి మీరు గమనిస్తే ఇప్పుడు బీడీని కలుపుతో కర్ణాన్ని గీసాం. ఇది D1 కొలత కలిగిన కర్ణం అనుకోండి. ఇప్పుడు D1 కొలత కలిగిన కర్ణం ఏం చేసింది అని అంటే రాంబస్ని 2 త్రిభుజాలుగా విభజించింది. అవునా కదా? రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే ఏసీని కలుపుతూ మరొక కర్ణాన్ని గీస్తా, దీని యొక్క కొలత D2 అవుతుంది. ఓకే, రాంబస్లో ఉన్న అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కర్ణాలకు సంబంధించి కర్ణాలు ఒకదానితో మరొకటి లంబ సమద్వీఖండనం చేసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు బీడీ అనే ఒక కర్ణము ఏసీ అనే కర్ణాన్ని ఏం చేస్తుందంటే సమద్వీఖండనం చేస్తుంది. అంటే దీని పైనున్న కొలత D2/2 అవుతుంది, కిందున్న కొలత కూడా D2/2 అవుతుంది. పైన ఇదంతా ఒక దీర్ఘచతురస్రం. ఏం దీర్ఘచతురస్రము? భూమి D1గా, దాని యొక్క పైన D2/2 ఎత్తుగా, లంబ సమద్వీఖండనం అన్నాం కదా, ఎత్తుగా ఏర్పడిన ఒక త్రిభుజం. సేమ్ త్రిభుజం పైనుంది, సేమ్ త్రిభుజం కిందుంది. కాబట్టి 2 త్రిభుజ వైశాల్యాలకి ఇది సమానం. కాబట్టి ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ దేనికి సమానము? 2 త్రిభుజ వైశాల్యాలకి సమానం. త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. భూమిగా మనం D1ని తీసుకుంటున్నాము, ఎత్తుగా మనము ఈ పైవైపు ఉన్న ఎత్తుని తీసుకుంటున్నాము, D2/2. ఓకే, సో ఇటు 2 క్యాన్సల్. ద టోటల్ ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు D1 D2/2. అంటే కర్ణాల యొక్క లబ్ధంలో సగం ఉంటుంది. రాంబస్ యొక్క వైశాల్యం ఎంత అండి? హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2గా రాస్తాం. దాని స్టేట్మెంట్ రూపంలో చెప్పాలంటే లంబాల యొక్క లబ్ధం అంటే కర్ణాల యొక్క లబ్ధంలో సగం ఉంటుందిగా మనం దీన్ని తెలియజేస్తాం. సో మరి వాట్ అబౌట్ పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 4A అవుతుంది. పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 4A. అలాగే మనం జామెట్రీలో కూడా ఈ లంబకోణ రాంబస్లో ఉన్న కర్ణాలకి మరియు భుజాలకి మధ్య గల సంబంధాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఏంటా సంబంధం అంటే 4A² ఈజ్ ఈక్వల్ టు D1² ప్లస్ D2². రాంబస్లో కర్ణాల యొక్క వర్గాల మొత్తము భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుందనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది రాంబస్కి సంబంధించిన ఫార్ములా. ఓకే, సో రాంబస్ సంబంధించి మనకు ఏమి ఇస్తాడు? కర్ణాల యొక్క కొలతలు ఇస్తాడు. కర్ణాల యొక్క కొలతల ఆధారంగా మనం దాని యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సో మరొక చతుర్భుజము ఇక్కడ మనం మాట్లాడితే, సో మరొక చతుర్భుజాన్ని మనము తీసుకున్నట్లయితే, సో ఇది సమాంతర చతుర్భుజం అంటాం, ప్యారలలోగ్రామ్. ఏంటంటే ఇది సమాంతర చతుర్భుజం. ఇది సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజంలో సమాంతరంగా ఉన్న భుజాలు 2 జతలు ఉంటాయి. ఓకే, ఇది బి అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఈ 2 కొలతలు కూడా సమాంతరంగాను మరియు సమానంగాను ఉంటాయి. ఇది ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి. ఒకవేళ నువ్వు సమాంతర చతుర్భుజాన్ని బిని భూమిగా తీసుకొని చేస్తే ఆ సమాంతర భుజాల మధ్య ఉన్న లంబ దూరము D1 లేదంటే H1 అనుకోండి, ఏదైనా అవసరం లేదు. ఓకే, D1 అనుకోవచ్చు, H లంబ దూరం అంటున్నాం. అప్పుడు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే, నువ్వు ఒక జత అంటే ఏ జతనైతే మనము సమాంతరంగా ఉంది సమానంగా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నామో
ఆ జత యొక్క భుజము ఇంటూ వాటి మధ్య ఉన్న లంబ దూరముగా మనం చూస్తాం. బి ఇంటూ D1గా మనం దీన్ని చూడడం జరుగుతుంది. ఒకవేళ ఏ ఆధారంగా చూసామనుకోండి, ఒకవేళ సేమ్ థింగ్ ఈ రెండు సమాంతర భుజాల మధ్య ఉన్న లంబ దూరం కనుక D2 అయితే రైట్. సో అప్పుడు ఏ ఇంటూ D2 అవుతుంది. ఏం లేదు, భూమి ఇంటూ ఎత్తు. త్రిభుజంలో హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అయితే చతుర్భుజాల్లో భూమి ఇంటూ ఎత్తు అవుతుంది. అది ఏరియాకి సంబంధించిన అంశం. మరి దీని యొక్క పెరిమీటర్ ఏంటి అని ఒకసారి గమనిస్తే, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ A ప్లస్ బి, అంటే సమాంతర భుజాల యొక్క మొత్తానికి రెట్టింపు A కామా B యొక్క మొత్తం A ప్లస్ బి యొక్క రెట్టింపుగా మనం చూస్తాం. ఇది వైశాల్యం. ఇందులో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందంటే, ఒక వైశాల్యం ఇచ్చి మిగతా రెండు భుజాల మధ్య ఉన్న లంబ దూరాన్ని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు రెంటి మధ్య సంబంధం ఏంటి? సో ఏ అనేది ఒక సమాంతర భుజాల జత, ఏ అనేది సమాంతర భుజాల జత, మొదటి జత. బి అనేది సమాంతర భుజాల రెండవ జత. సో D1 అనేది వాటి మధ్య ఉన్న లంబ దూరం, వాటి మధ్య ఉన్న లంబ దూరం. D2 అనేది రెండవ జతల యొక్క లంబ దూరం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫిగర్, వేరే రాస్తున్నాను ఇక నేను ఫిగర్ను వదిలేసి రాస్తున్నాను. ఇప్పుడు దీనికి ఏమడుగుతాడు అని అంటే, ఏ కామా బీల మధ్య సంబంధం ఏంటి అని అంటే, సో ఏ ఇంటూ D1 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ D2, దట్ ఈజ్ ఏ కామా బీల యొక్క నిష్పత్తి D2 కామా D1ల యొక్క నిష్పత్తికి సమానంగా ఉంటుంది. ఈ విధంగా మనం చూస్తాం. ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది దీనికి సంబంధించిన అంశాన్ని. అంటే సమాంతర భుజాల మధ్య నిష్పత్తి ఆ సమాంతర భుజాల యొక్క లంబ దూరాల యొక్క నిష్పత్తికి విలోమంగా ఉంటుంది అన్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే, ఇది సమాంతర చతుర్భుజానికి సంబంధించిన విషయం. ఓకే, నెక్స్ట్ కనుక గమనిస్తే సమాంతర చతుర్భుజం తర్వాత మనము దీర్ఘ చతురస్రం గురించి మాట్లాడదాం. దీర్ఘ చతురస్రము అని అంట. ఇది దీర్ఘ చతురస్రం. సో ఏంటి దీర్ఘ చతురస్రము అని ఒకసారి చూస్తే, సో దీర్ఘ చతురస్రంలో ఏ బి సి డి అనే కొలతలు ఉంటాయి. ఇది పొడవాటి కొలతని లెంత్ అంటాం, తక్కువ ఉన్న కొలతని బి అని అంటాం. సో దీని యొక్క వైశాల్యం సింపుల్గా పొడవు ఇంటూ వెడల్పు అనే అన్నగా భూమి ఇంటూ ఎత్తని, ఎత్తు అంటే లంబం ఉంటుంది కాబట్టి. దీని యొక్క పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ L ప్లస్ బి. దీంట్లో రెండు డయాగ్నల్ సమానంగా ఉంటాయి కాబట్టి ద డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా మనం చూస్తాం. అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలో పొడవు కామా వెడల్పులు వేరువేరుగా ఉంటే చతురస్రంలో పొడవు కామా వెడల్పులు సమానంగా ఉంటాయి. చతురస్రంలో ఏ విధంగా ఉంటాయండి? పొడవు కామా వెడల్పులు సమానంగా ఉంటాయి. సో పొడవు కామా వెడల్పులు సమానంగా ఉంటే ఉన్న దీర్ఘచతురస్రాన్ని మనం ఏమన్నాము? చతురస్రము అన్నాం. ABCD ఇది చతురస్రం అవుతుంది. చతురస్రంలో సమాన భుజాలు ఉంటాయి. ఏ ఏ ఏ ఏ ఓకే, సో ఆల్ ఎస్. సో దీని యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ, పొడవు ఇంటూ వెడల్పు, ఏ స్క్వేర్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4Aలు ఉన్నాయి, 4A. మరి D ఈజ్ ఈక్వల్ టు సేమ్ దీనిలాగే అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. అండర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ రాస్తే అండర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A√2 అవుతుంది. అంటే ఒక చతురస్రంలోని కర్ణము దాని భుజానికి √2 రెట్లు ఉంటుంది. A√2 టైమ్స్ A√2 దాని యొక్క కర్ణం అవుతుంది. ఇది మరొక చతురస్రము మరియు దీర్ఘ చతురస్రానికి సంబంధించిన అంశం. ఓకే, నెక్స్ట్ కనుక మనం గమనిస్తే మరొక చతుర్భుజం ఉంటుంది. దాన్ని మనం ట్రెపీజియం అని అంటాం. ఏమంటారు? దీన్ని ట్రెపీజియంగా పేర్కొంటాం. సమాంతర చతుర్భుజంలో మనకి రెండు జతల భుజాలు సమాంతరంగాను మరియు సమానంగాను ఉంటే, ట్రెపీజియంలో ఒక జత ఎదుటి భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి. అవి సమానంగా కూడా ఉండవు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేద్దాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. ఓకే రైట్. ఇప్పుడు ఏమంటారంటే ఇది ఆ రెండు భుజాల మధ్య ఉన్న లంబ దూరంగా రాస్తాను నేను. లంబ దూరము H అంటే
ట్రెపీజియం యొక్క ఎత్తుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని ఎలాగ చూస్తున్నామండి? ట్రెపీజియం యొక్క ఎత్తుగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. రైట్, క్లియర్, రైట్. ఇప్పుడు ఇది బి అనే కొలత, ఇది ఏ అనే కొలత అనుకోండి. ఏ అనే కొలత మరియు బి అనే కొలత. ఇప్పుడు ఇక్కడ హైట్ ఇంకోటి తీసుకున్నాను, ఇది కూడా హైట్. సో ఇందులో మీరు గమనించండి ఏముంది ఇక్కడ అని అంటే, ఇటువైపు ఒక ట్రయాంగిల్ ఏర్పడింది, ఇటువైపు ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడింది. రెండు ట్రయాంగిల్ ఏర్పడినాయి కదా, రైట్. సో ఇప్పుడు మొత్తం ఏరియా కనుక్కోవాలంటే ఈ రెండు ట్రయాంగిల్ యొక్క మొత్తం ఏరియా ప్లస్ మధ్యలో మనం ఏదైతే డివైడ్ చేసామో ఒక దీర్ఘచతురస్రం యొక్క ఏరియాగా మనం చూస్తామో అది ఏ ఇంటూ హెచ్ అవుతుంది. ఓకే, సో ఇదేమవుతుంది సార్ మరి అంటే అప్పుడు ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకి ఇబ్బందికరమైన అంశమే కదా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, సో బేస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని అటాచ్ చేస్తాను. నేను రెండు ట్రయాంగిల్స్ని అటాచ్ చేసి ఒకే ట్రయాంగిల్గా తీసుకుంటే మొత్తం బీలో ఏ భుజం కాకుండా మిగతా భుజం అవుతుంది అంటే వాట్ ఇస్ దట్ పాయింట్? హాఫ్ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ హైట్ అవుతుంది, ప్లస్ ఏ ఇంటూ హైట్ అవుతుంది. ఎందుకంటే ఈ కొలత ఏగా మనం డిసైడ్ చేసాం కాబట్టి. లెట్స్ ట్రై. ఓకే, నౌ హాఫ్ ఇంటూ బిహెచ్ మైనస్ ఏహెచ్ ప్లస్ ఏహెచ్ క్యాన్సల్. హాఫ్ ఇంటూ బిహెచ్ అనేది దేనికి చూపిస్తుంది? అసలు హాఫ్ ఇంటూ బిహెచ్ అనేది మొత్తం ట్రయాంగిల్ యొక్క కొలతను చూపిస్తుంది. కాబట్టి ఇలా కాకుండా మనం ఇంకొక కొత్తగా మనము ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, హాఫ్ ఇంటూ బి మైనస్ ఏని మనం దేనిగా తీసుకున్నామండి? ఇది కాకుండా అంటే ట్రయాంగిల్గా తీసుకున్నాం. అలా కాకుండా దీన్ని కొంచెము డిఫరెంట్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము మరొక ట్రెపీజియాన్ని గీద్దాం. ఇదొక ట్రెపీజియం, రైట్. లెట్స్ సీ. ఇక ట్రెపీజియంలో ఒక డయాగ్నల్తో నేను త్రిభుజంగా విభజించా. ఇదొక త్రిభుజం అండ్ ఇదొక త్రిభుజం. ఓకే, త్రిభుజంలో ఇది బేస్ బి అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లంబ దూరం హెచ్, ఇది బేస్ ఏ అనుకోండి, రైట్ అండి. ఏ అనుకున్నప్పుడు ఈ శీర్షానికి ఉన్న లంబ దూరం కనుక మనం ఎక్స్టెండ్ చేసి రాస్తే ఇది హైట్ అవుతుంది. ఎక్కడైనా తీసుకోవచ్చు హైట్ని. సో ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క ఏరియా ప్లస్ ఈ త్రిభుజం యొక్క ఏరియా రెండింటిని కలిపితే సరిపోద్ది కదా. అంటే వెరీ సింపుల్, హాఫ్ ఇంటూ ఇటువైపు బీహెచ్ ప్లస్ హాఫ్ ఇంటూ అవతలి వైపు ఏహెచ్, రెండింటినీ కామన్ తీసి రాస్తే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్గా రాస్తాం. ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సంబంధించి చాలామందికి అది ఏ విధంగా వస్తుందో ఐడియా లేదు. కొంతమంది ఇలా సింప్లిఫై చేసి రాస్తారు, అలా చేసినా సరే మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదైతే పర్ఫెక్ట్ మెథడ్. ఇటువైపు ఒక హాఫ్ ఆఫ్ బిహెచ్, పైవైపు ఒక హాఫ్ ఆఫ్ ఏహెచ్, రెండింటినీ కలిపి రాస్తే హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అవుతుంది. ఇది ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యానికి ఫార్ములా. ట్రెపీజియం యొక్క వైశాల్యానికి ఫార్ములా అంటే మనం ఇప్పుడు చతుర్భుజాల్లో ఏం చూసాము? చతుర్భుజాల్లో చతురస్రం యొక్క వైశాల్యాన్ని చూసాం, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని చూసాం, ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని చూసాం, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కూడా చూసాం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే, మీరు పార్క్లోకి వెళ్ళి ఉంటారు. పార్క్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పార్క్ ఉంది అనుకోండి, ఒక దీర్ఘచతురస్రాకారపు ఒక పెద్ద పార్క్ ఉంది, రైట్. పార్క్లో మనకి ఏమవుతుంది అని అంటే, వాకర్స్ నడవడానికి మధ్యలో ఇటు చుట్టూ కొంత ప్లేస్ని వదిలేసి మధ్యలో గడ్డిని పెంచారనుకోండి. ఇస్ ఇట్ క్లియర్ అండ్ రైట్? నేనేమంటున్నాను, బయటి వైపు ఉన్నది ఒక పెద్ద దీర్ఘచతురస్రము, లోపల వైపు ఉన్నది ఒక చిన్న దీర్ఘచతురస్రము. ఈ రెండింటి మధ్యలో మనం నడవడానికి ఏర్పాటు చేయబడిన బాట యొక్క వెడల్పు డి అనుకోండి. బాట యొక్క వెడల్పు ఎంత? డి. ఫర్ ఎగ్జాంపుల్ బయట దీర్ఘచతురస్రం యొక్క కొలత ఎల్, బయట దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు బి. సో లోపలి కొలత ఏమవుతుందండి? లోపలి కొలతను గమనిస్తే మనకి లోపల ఉన్న కొలత ఇక్కడ నుంచి డి తగ్గింది, ఇక్కడ నుంచి డి తగ్గింది, ఇది ఎల్ మైనస్ 2D. నెక్స్ట్ బి యొక్క కొలతను గమనిస్తే బయట వైపు ఉన్న బి కొలత పెద్దగా ఉంది, లోపలి వైపున బి కొలత రెండు వైపులా డి తగ్గి బి మైనస్ 2D అయింది.
రైట్. ఇప్పుడు నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, ఒక దీర్ఘచతురస్రాకారపు పార్కు లోపల పొడవు మరియు వెడల్పుల వెంబడి చుట్టూ ఒక బాట ఉంటే, చుట్టూ బాట లోపలి వైపు ఉంటే, ఎక్కడుంది బాట? లోపలి వైపు. లోపల ఉందని ఎలా చెప్తున్నావు నువ్వు అని అంటే, ఎల్ కామా బి అనే కొలతలు నిర్దిష్టమైన పొడవు కామా వెడల్పులు బయట వైపు ఉంటే లోపల బాట ఉన్నట్టు, ఎల్ కామా బి లోపల తీసుకుంటే బయటి వైపు బాట ఉన్నట్టు. ఓకే అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ లోపల రాస్తాం అనుకోండి, బయట ఏం రాస్తాం? L+2D రాస్తాం. అంటే బాట లోపలికి బయటకి మధ్యలో ఉంది అని అంటే లోపల ఎల్ తీసుకున్నాం కాబట్టి ఎల్కి బయట ఉంది, బయట ఎల్ తీసుకుంటే ఎల్కి లోపల బాట ఉంది అని అంటాం. కాబట్టి ఇక్కడ ఇది బాట యొక్క వైశాల్యం. అంటే రెండు దీర్ఘచతురస్రాల మధ్య గల వైశాల్యాన్ని మనం ఇక్కడ కనుక్కుంటున్నాం. దీన్ని ఏమంటారంటే బాట వైశాల్యంగా పేర్కొంటారు. ఏరియా ఆఫ్ పాత్ అంటాం. ఏమంటారంటే దీన్ని బాట వైశాల్యము అని అంటాం. ఇప్పుడు ఏం కనబడుతుంది నీకు బాట వైశాల్యం అని అంటే? చుట్టూ పెద్ద దీర్ఘచతురస్రం ఉంది, లోపల చిన్న దీర్ఘచతురస్రం ఉంది. ఓకే అండి. సో ద లాంగెస్ట్ రెక్టాంగులర్, ద గ్రేటెస్ట్ రెక్టాంగులర్ ఈజ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది పాత్, ద స్మాలెస్ట్ రెక్టాంగులర్ ఇన్సైడ్ ఆఫ్ ది పాత్. మనకేం కావాలి? పాత్ యొక్క ఏరియా కావాలి, బాట యొక్క ఏరియా కావాలి. కాబట్టి పెద్ద దీర్ఘచతురస్రంలోంచి చిన్న దీచాన్ని తీసేసామనుకోండి, నీకు మిగిలేదేంది? ఈ బాట. అంటే మొత్తం బయటి వైపు ఉన్న వైశాల్యము ఎల్బిలోంచి లోపలి వైపు ఉన్న వైశాల్యము L-2D ఇంటూ B-2Dని తీసేస్తున్నాము. బయటి వైశాల్యము మైనస్ లోపలి వైశాల్యం. మీకు కొలతలు ఏమైనా ఇవ్వనండి. బాట వైశాల్యం అంటే బయటి వైపు ఉన్న దీచా యొక్క వైశాల్యము మైనస్ లోపలి వైపు ఉన్న దీచా యొక్క వైశాల్యంగా మనం చూస్తాం. లెట్స్ సింప్లిఫై ఎల్బి. మైనస్ ఎల్ ఇంటూ బి ఎల్బి, మైనస్ ఎల్ ఇంటూ మైనస్ తర్వాత మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎల్ ఇంటూ బి. సో మైనస్ 2LB లేదా 2LD మైనస్ 2BD మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2D స్క్వేర్. లెట్స్ మైనస్ని లోపలికి మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే ఎల్బి మైనస్ ఎల్బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ అంటే ప్లస్ 2LD ప్లస్ 2BD మైనస్ 2D స్క్వేర్. రైట్ అండి. ఎల్బి క్యాన్సల్. ఓకే అండి. ఇందులో మీరు గమనిస్తే డిడి కామన్ ఉంది కాబట్టి డీని కామన్ తీస్తే, ఏం డీని? 2Dని కామన్ తీస్తే ఎల్ ప్లస్ బి మైనస్ డి, ఎల్ ప్లస్ బి మైనస్ డి. అంటే బాట యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2D ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డి, ఎల్ ప్లస్ బి మైనస్ డి. ఎల్ అనేది బయటి వైపు పొడవు, బి అనేది బయటి వైపు వెడల్పు, డి అనేది బాట యొక్క వైశాల్యము. కాబట్టి బాట వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2D ఇంటూ డి ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డి, ఎల్ ప్లస్ బి మైనస్ డిగా మనం రాస్తాం. ఇదేంటిది? ఇది బాట బయటి వైపు ఉంటే, బయట వైపు ఉన్న లోపల వైపు ఉన్న నీ కాన్సెప్ట్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, బాట యొక్క వైశాల్యం అంటే బయట ఉన్న జ్యామితీయ నిర్మాణం యొక్క వైశాల్యంలోంచి లోపల ఉన్న జ్యామితీయ నిర్మాణం యొక్క వైశాల్యాన్ని తీసేయాలి. బాట దీచాగా ఉంటే దీచా యొక్క వైశాల్యము, చతురస్రంగా ఉంటే చతురస్రం యొక్క వైశాల్యంగా మనం చూస్తాం. అదేవిధంగా సేమ్ థింగ్ ఒకసారి చతురస్రానికి ఇదే ఫార్ములాని అప్లై చేసి చూద్దాం. ఓకే, చతురస్రానికి అదే ఫార్ములాని అప్లై చేసి చూస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది పెద్ద చతురస్రము, దాని లోపల చిన్న చతురస్రం మరొకటి ఉంది అనుకుందాం. చిన్న చతురస్రము మరొకటి ఉంది. సో రెండు చతురస్రాల మధ్య బాట ఉంది. ఇది క్యాపిటల్ ఏ అనే కొలత కలిగిన చతురస్రము, ఇది A-2D అనే లోపల చతురం. ఎందుకంటే డిడి తగ్గుద్ది కదండి. ఇప్పుడు వెరీ సింపుల్, మనం ఏం చేస్తున్నాము? బయట చతురస్ర వైశాల్యము A² లోంచి A-2D యొక్క వైశాల్యాన్ని తీసేస్తున్నాం. అప్పుడే నీకు చతురస్రం యొక్క బాట వైశాల్యం వస్తుంది. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు టక్కని చేసేయచ్చు మనం. సో సింపుల్, A² మైనస్ ఇక్కడ A-B హోల్ స్క్వేర్ అప్లై చేస్తే A² ప్లస్ 4D² మైనస్ 4AD 2AB అంటే ఓకే రైట్. సో A² మైనస్ A² మైనస్ 4D² ప్లస్ 4AD. ఓకే, సో A² క్యాన్సల్. వెన్ వి కామన్ ద 4D A మైనస్ D అవుతుంది.
వెన్ వి కామన్ ద 4D యూ విల్ గెట్ A మైనస్ D. సో ఇది చతురస్రం యొక్క బాట వైశాల్యము, సింపుల్ ఫార్ములా. ఏదైనా సరే బాట వైశాల్యం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి మనము, బయట వైపు ఉన్న వైశాల్యంలోంచి లోపలి వైశాల్యాన్ని తీసేస్తే మనకు మిగిలేదే బాట వైశాల్యం. ఇది మనకి మెన్సురేషన్ 2 డైమెన్షనల్లో ఏరియాస్ అండ్ పెరిమీటర్స్లో ఉన్న మౌలికమైన అంశాలు. వీటి ఆధారంగా మనము ఎగ్జామినేషన్ హాల్లో గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాల్లో ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు, వీటి యొక్క ఇంప్లికేషన్స్ ఆర్థమెటిక్లో పర్సంటేజెస్ పరంగా రేషియోస్ పరంగా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఇంకొక సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు ఈ సెషన్ని మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. 1-2 సార్లు వింటేనే మనకు అర్థమెటిక్లో అంటే ప్యూర్ మ్యాథ్స్లో మెన్సురేషన్ అండ్ జామెట్రీ అనే టాపిక్స్ అర్థమవుతాయి. కాబట్టి 1-2 సార్లు వినడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.